దేవుడి రోజున మనకు దయచేసిన వాక్య భాగం, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఎలా కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, నువ్వు అన్నిట్లో వర్ధిల్లాలి, నువ్వు అన్నిట్లో వర్ధిల్లాలి, నువ్వు అన్నిట్లో ఆశీర్వదించబడాలి, నువ్వు తలగా ఉండాలి, నువ్వు తోకగా ఉండకూడదు. చూడండి, అందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు అన్నిట్లో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. నీ బ్రతుకును ఉన్నతంగా ఉంచాలనుకుంటున్నాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి చేయి చాచేటట్టుగా దేవుడు మనల్ని ఎప్పుడు ఉంచాలనుకోడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని ఆ స్థితికి తీసుకెళ్తాయి. కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే, ఇదిగో ఇలా ఇలా అంటే 10 మందికి ఇచ్చే వాళ్ళంగా దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు భూ సంబంధంగా వర్ధిల్లాలి, ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలి, నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, నువ్వు భూమి పరంగా అనక నువ్వు ఈ భూమి మీద పనిచేసే వ్యాపారంలో అయినా, చదువుకునే చదువులోనైనా, చేసే ఉద్యోగంలోనైనా, చేసే పనిలోనైనా నువ్వు వర్ధిల్లాలి. అలాగే నువ్వు ఆధ్యాత్మికంగా భక్తిలోనూ కూడా వర్ధిల్లాలి. మరి వర్ధిల్లాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మరి ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చేస్తే, ఎక్కడికి వస్తే, ఎలా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు? ఏం చేస్తే, ఎక్కడికి వస్తే, ఎలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఏం చేస్తే, ఎక్కడికి వస్తే, ఎలా ఉంటే దేవుడు నిన్ను నన్ను అన్నిట్లో వర్ధిల్ల చేస్తాడు అన్నది ఈ రోజున మనం నేర్చుకుందాం. 92వ కీర్తన 13వ వచనం, పేజ్ నంబర్ 501. ప్రశాంతంగా శ్రద్ధగా ఆయన వాక్యాన్ని వినండి. దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనతో ఈవేళ మాట్లాడుతున్నాడు. 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మంచిది, చక్కగా చదివారు. ఇప్పుడు నేను చదువుతున్నాను ఇదే వాక్య భాగం, మీరు కూడా వినండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇప్పుడు నాతో పాటు మీరందరూ కలిసి చెప్పండి ఈ వాక్య భాగం. చెప్పండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు, ఆశీర్వదించబడుదురు, దీవించబడుదురు. దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మనల్ని వర్ధిల్లింపదేయునుగాక. ఇప్పుడు వినండి, వర్ధిల్లు, ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి, క్షేమము ఎక్కడ దాగి ఉందనంటే దేవుని మందిర ఆవరణములలో. ఎక్కడ దాగి ఉన్నది? దేవుని మందిర ఆవరణములలో దాగి ఉంది. నువ్వు వర్ధిల్లాలనుకుంటే, నువ్వు దీవించబడాలనుకుంటే, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరములో ఉన్న వారిని దేవుడు దీవించకుండా ఎలా ఉంటాడండి? దేవుని సన్నిధిలో ఉండే వారిని దేవుడు దీవించకుండా ఎలా ఉంటాడు? బైబిల్లో దావీదు రాజు అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కొట్టని చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనైతే అన్నాడంటే అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళేమో వర్ధిల్లలేదు. దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు వర్ధిల్లలేదు, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు దీవించబడలేదు, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు ఎండిన స్థితిలో ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో ఓ పచ్చని అనుభవంలో నేనున్నాను, ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని అంటున్నాడంటే తను ఎక్కడున్నాడు? దేవుని మందిరములో దాగి ఉన్నాడు. నువ్వు దేవుని మందిరములో దాగి ఉంటే, నువ్వు దేవుని మందిరములోనికి క్రమముగా వస్తే, నువ్వు దేవుని మందిరములో జరిగే సంఘ కార్యక్రమాలకు, అది సంపూర్ణ రాత్రి ప్రార్థన అయినా, అది ఉపవాస ప్రార్థన అయినా, అది స్తుతి కూడికైనా, అది ఆదివారం ఆరాధన అయినా, దేవుని మందిరములోనికి నువ్వు వచ్చావు అనుకో,
దేవుడి నీ కోసం ఇక్కడ ఏమి దాచిపెట్టాడంటే ఆశీర్వాదం దాచిపెట్టాడు, దీవెన దాచిపెట్టాడు, పచ్చదనాన్ని దాచిపెట్టాడు. ఒలీవ చెట్టు వలె, జీవము కలిగినటువంటి ఒలీవ చెట్టు వలె నిన్ను దేవుడు చేయటానికి దేవుడు తన సన్నిధిలో తన ప్రభావమును ఉంచాడు. అలాంటప్పుడు నువ్వు దేవుని మందిరంలోకి రావాలి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అయితే వర్ధిల్లాలంటే దేవుని మందిరానికి కేవలం వస్తే సరిపోద్దా? ఏమవ్వాలి అన్నది మనం ఆలోచిస్తే అదే వచనంలో పై మాట ఏముంది? యెహోవా మందిరములో నాటబడిన వారై. తలలెత్తండి ఒకసారి. నాటబడిన వారై. నాటబడాలి మందిరములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ప్రతి విశ్వాసి ఏమవ్వాలంటే నాటబడాలి. మనం దేనినండి మనం నాటుతాము? బయట మనం దేన్ని మనం గుంట తీసి నాటుతాము? విత్తనాన్ని నాటుతాం, విత్తనం వేస్తాం, గుంటలో వేస్తాం. ఆ వేసిన విత్తనం అనేది కొద్ది రోజుల తర్వాత అది 3 రోజులకే అది చచ్చిపోద్ది. చచ్చిన విత్తనంలో నుండి ఒక క్రొత్త జీవము గల ఒక మొక్క అనేది మొలకెత్తింది. అంటే నాటబడటం అంటే నువ్వు ఏ గుంటలో తీసి నువ్వు కప్పి పెడతావో విత్తనము, అక్కడ ఉంచుతావా? లేదా కొద్ది రోజులు అయిన తర్వాత మరలా తీసేసి గుంట తీసి మళ్ళీ ఇంకో చోట వేస్తావా? అక్కడే ఉంచుతావు, అక్కడే నీరు పోస్తావు, అక్కడే గమనిస్తుంటావు. ఏ విత్తనమునైనా నువ్వు వేసిన చోట ఉంచుతావు కానీ తీసేయు. అంటే దేవుని మందిరములో నాటబడిన ఒక విత్తనము వంటి అనుభవం ఏమిటి అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సన్నిధికైతే వచ్చి ఉపదేశించబడుతున్నావో, ఏ మందిరములోకి వచ్చి నువ్వు బోధించబడుతున్నావో, ఏ మందిరములోకి వచ్చి నువ్వు వాక్యహారాన్ని తీసుకుంటున్నావో, ఏ మందిరములో నువ్వు బలపరచబడుతున్నావో, ఆ మందిరములో నువ్వు ఒక విత్తనము అయితే ఆ మందిరములో నువ్వు ఏమవ్వాలి అని అంటే నాటబడాలి. అంటే ఆ మందిరములో నిలవాలి, ఆ మందిరములో నిలుచుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం కాకపోతే వేరే మందిరంగా అన్న భావనలోకి వెళ్ళిపోకూడదు. ఎక్కడైనా యేసయ్యగా, ఎక్కడైనా వాక్యమేగా, ఎక్కడైనా దేవుని బోధేగా, ఎక్కడైనా దేవుడి గురించేగా వినేది అని అనుకోకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సన్నిధికైతే వస్తున్నావో, ఏ మందిరంలో అయితే నువ్వు వాక్యహారాన్ని తీసుకుంటున్నావో, ఆ సన్నిధిలో నువ్వు విత్తనముగా విశ్వాసిగా నాటబడినటువంటి నీవు ఏమవుతావు అని అంటే దేవుని ఆవరణములలో నువ్వు ఏమవుతావు? వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాటబడ్డావా? నువ్వు నాటబడిన అనుభవంలో ఉన్నావా? నువ్వు నాటబడిన విత్తనము అయితే ఆ మందిరంలో ఇప్పుడు నువ్వు ఏమవుతావు అంటే మొలకెత్తుతావు. మొలకెత్తాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయనంటే కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఈ మందిరంలో, కొన్ని సంవత్సరాలు ఆ మందిరంలో, కొన్ని సంవత్సరాలు ఏ మందిరంలో, అలా వెళ్ళిపోతున్న విశ్వాసులను మనం ఎక్కువగా చూస్తున్నామండి. నువ్వు ఒక దేవుని మందిరంలో నాటబడు, ఒక దేవుని మందిరంలో అంటుకట్టబడు, ఒక దేవుని మందిరంలోనే ఒక సంఘ కాపరి దగ్గరే, ఒక సంఘము దగ్గరే నువ్వు అంటుకట్టబడినప్పుడు, నాటబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆశీర్వాదాల కోసం అనేక మంది పరిగెడుతున్నారు, అనేక చోట్లకు వెళ్తున్నారు, స్వస్థత కార్యాలకు అనేక చోట్లకు వెళ్తున్నారు, అక్కడ కానీ ఇక్కడ కానీ పరుగులెత్తుతున్నారు. ఒకవేళ అటువంటి గుంపులో, అటువంటి జాబితాలో, అటువంటి దశలో నువ్వు ఒకవేళ ఉంటే నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడికని ఇక్కడికని పరుగులెత్తాల్సిన పని లేదు. నువ్వు ఉన్న చోట నీవు ఎక్కడైతే వాక్యోపదేశం బోధించబడుతున్నావో ఆ ఉపదేశించబడుతున్న దేవుని మందిరంలో ఒక విత్తనపు గింజవని మరొక. ఎవరు నువ్వు? ఒక విత్తనపు గింజవి. నువ్వు ఒక విత్తనానివి. విశ్వాస జీవితము విత్తనంతో ప్రారంభమైంది. ఎవరైనా వాక్యం చెప్తున్నా, నేనైనా వాక్యం వింటున్నా, నీవైనా, నువ్వు ఒక విత్తనానివి, నేను ఒక విత్తనానివి. ఈ విత్తనముగా చెప్పబడుతున్న మనము దేవుడు మనల్ని ఒక మందిరములో నాటాడిప్పుడు
ఇప్పుడు నాటబడిన చోట ఆ కాపర అన్నవాడు ఏం చేస్తున్నాడంటే నీరు పోస్తున్నాడు. కాపర అనేవాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని నీట్గా పాదు తవ్వాడు. కాపర అనేవాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆ విత్తనము మొలకెత్తుందా లేదా అని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనము నాటబడిన తర్వాత దాని జీవితంలో జరిగే ప్రక్రియ ఏంటి అని అనేది నేను చెప్తున్నాను. విత్తనము, ఏ విత్తనమైనా నాటబడిన తర్వాత అది ఏమైందంటే చచ్చిపోద్ది. ఏమైంది? చచ్చిపోద్ది. అది చనిపోద్ది. తిరిగి అది మరల బ్రతికిద్ది. అది చావకపోతే తిరిగి అది బ్రతకదు. తిరిగి అది బ్రతకకపోతే దానిలో నుండి క్రొత్త జీవం రాదు. క్రొత్త జీవం రాకపోతే అది మొలకెత్తదు. అది మొలకెత్తకపోతే మొక్క అవ్వదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంగా విత్తనంగా నాటబడిన నువ్వు ఏ దేవుని మందిరంలో నాటబడ్డావో అలా నాటబడిన నీవు ఏమవ్వాలి అని అంటే, ఆధ్యాత్మికంగా నీ పాత జీవితపు అనుభవాలు, పాత పొరపాట్లు, పాత గుణాలు, పాత స్వభావాలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఏమవ్వాలి అని అంటే, విత్తనము ఎలా చనిపోద్దో నాటబడిన చోట మనం కూడా ఏమైపోవాలి? మన పాత జీవితంలో ఉన్న పాపములు, అతిక్రమములన్నీ కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. తిరిగి నూతనంగా బ్రతికిన అనుభవంలో ఉండాలి. నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, నువ్వు వర్ధిల్లింపజేయబడాలనుకుంటున్నావు, నువ్వు దీవించబడాలనుకుంటున్నావు. అయితే దేవుని మందిరంలో ఒక విత్తనము అయితే నాటబడిన చోట నువ్వు నిలిచి ఉండాలంటే, ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థితిలోకి రావాలి అని అంటే, పాతవి వెనకటి జీవితంలో ఉన్న అలవాట్లన్నీ కూడా నీలో నుండి ఏమైపోవాలంటే చనిపోవాలి. తిరిగి నూతనంగా నువ్వు ఏమవ్వాలి? జన్మించాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. అలసిపోనివ్వక నీదు రక్తముతో కడిగి జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో వింతమైనది నా ప్రేమ, నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. దేవునికే మహిమ కలుగును గాక. ఆసక్తి కొన్న వాళ్ళందరూ స్తోత్రం చూద్దాం ఒకసారి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా, 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, ఇటు మొదట మన విశ్వాస జీవితం దేనితో ప్రారంభమైంది అన్నాను? విత్తనముతో ప్రారంభమైంది. విత్తనాన్ని మనం ఏం చేయాలి? నాటాలి. దేవుని మందిరములో విత్తనముగా ప్రారంభమైన మన విశ్వాస జీవితం కూడా ఏమవ్వాలి? నాటబడాలని చెప్పాను. రెండవదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆవరణములో ఒక దినము గడిపితే ఎన్ని దినముల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం చెప్తుంది? 1000 దినాలు, 1000 రోజులు. నువ్వు ఒక్క రోజు మందిరానికి వస్తే దేవుని దృష్టిలో 1000 రోజులు వచ్చినట్టు. నువ్వు ఒక్క రోజు మందిరానికి కోల్పోతే చెప్పండి 1000 రోజులు పోయినట్టే. ఒక్క రోజు వస్తే దేవుని దృష్టిలో 1000 రోజులు. అది ఒక్క రోజు రాకపోతే దేవుని దృష్టిలో 1000 రోజులు కోల్పోయినట్టే.
ప్రతి విశ్వాసి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? అమ్మో ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి, వెళ్ళకపోతే పాటల సమయాన్ని కోల్పోతా, వెళ్ళకపోతే ఆరాధన సమయాన్ని కోల్పోతా, వెళ్ళకపోతే సాక్ష్యాల సమయాన్ని కోల్పోతా, వెళ్ళకపోతే సమయానికి వాక్య సమయాన్ని కోల్పోతా. నేను త్వరగా వెళ్ళాలని త్వరగా లెగుస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు త్వరగా ఇంటి పనులు మొదలు పెట్టుకుంటారు, త్వరగా వంట పనులు మొదలు పెట్టుకుంటారు, త్వరగా బట్టల పనులు మొదలు పెట్టుకుంటారు, త్వరగా తన భర్త, తన బిడ్డలు, తన కుటుంబం అన్ని పనులు ముగించేసుకొని పరుగుగా మందిరంలోకి వస్తారు. అలా వచ్చే వారిని దేవుడు గమనిస్తాడు. అలా వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఒట్టిగా పంపడు, నిన్ను ఆశీర్వదించకుండా పంపడు. ఎందుకంటే నువ్వు ఆయన మందిరానికి రావటానికి నీలో ఆసక్తి దేవుడు చూస్తున్నాడు. ఉందా? ఎంతమందిలో ఉంది ఈ ఆసక్తి? దేవుని మందిరానికి రావటానికి త్వరగా నీ పనులు ముగించుకొని వస్తున్నావా? లేకపోతే ఇంటి పనులన్నీ చూసుకొని వెళ్ళొచ్చులే వాక్యం సమయానికి, వెళ్ళొచ్చులే ఆరాధన సమయానికి, వెళ్ళొచ్చులే ప్రార్థన సమయానికి, వెళ్ళొచ్చులే సాక్ష్యాల సమయానికి అని నిర్లక్ష్యంగా వస్తున్నావా? ఆలస్యంగా వస్తున్నావా? నేను ఒక మాట చెప్తున్నాను, ఈ మాటని మీ గుండెల్లో ముద్రించుకోండి. దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చేవారికి దేవుని దగ్గర నుండి దీవెనలు కూడా ఎలా వస్తాయి? నేను చెప్పలే, మీరే చెప్పారు. అవునా కాదా? దేవుని సన్నిధికి త్వరపడి వచ్చేవారికి దేవుని నుండి దీవెనలు ఎలా వస్తాయి? త్వరగా వస్తాయి. మనకు ఆశీర్వాదాలు త్వరగా రావాలా, ఆలస్యంగా రావాలా? చెప్పండి అందరూ. మీకు వద్ద ఆశీర్వాదాలు, నోరు తెరవట్లేదు. మరలా మీ ఇళ్ళకి వస్తే ఆశీర్వాదం రావాలని ప్రార్థన చేయండి అని అయ్యగారు అనరు మీరు నాతో? మరి నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు ఆశీర్వాదాలు త్వరగా రావాలా, ఆలస్యంగా రావాలా? త్వరగా రావాలి. మరి అలాంటప్పుడు ఆలయానికి ఎలా రావాలి? త్వరగా త్వరపడి రావాలి. నేను కొంతమందిని గమనిస్తుంటాను, ఆదివారం పూట ఆరాధన జరుగుతుంటే బట్టల పని పెట్టుకుంటారు. బట్టల పని ఎప్పుడు పెట్టుకోవాలి? శనివారం పెట్టుకోవాలి. బట్టల పని ఎప్పుడు పెట్టుకోవాలి? మందిరం అయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత పెట్టుకో. కొంపలే మునిగిపో. బట్టల పని ఎప్పుడు పెట్టుకోవాలి? లేకపోతే సోమవారం పెట్టుకో. ఆదివారం నాడే విస్తారమైన పనులు పెట్టుకుంటారండి. అలిసిపోరు. సమయానికి ఎలా రాగలుగుతావు? ఆదివారం పూట నిన్ను దేవుని సన్నిధికి రానివ్వకుండా అడ్డుపడే ఏ పనైనా ఆ రోజు పెట్టుకోక. ఒక తమ్ముడి ఇంటికి గృహ దర్శనాలకు వెళ్తే, ఇప్పటివరకు వాక్యం విన్నారుగా, ఈ 2 నిమిషాలు ఈ మాటలేనండి. ఒక తమ్ముడి ఇంటికి గృహ దర్శనాలకు వెళ్తే ఆ తమ్ముడు అంటున్నాడు, నేను అడిగా, వేటకి ఎప్పుడు వెళ్తున్నారు తమ్ముడు అన్న. ఒకరి బోట్లో ఇతను రైతుగా ఉన్నాడు. ఆ సరంగి దేవుని నమ్ముకున్న వ్యక్తి అనంట, మందిరానికి వెళ్ళే వ్యక్తి అనంట. ఎప్పుడు వెళ్తావు తమ్ముడు వేటకి అని నేను శుక్రవారం అడిగా. సోమవారం వెళ్తాను అయ్యగారు అని అంటాడేమో అని అడిగా. ఆదివారం ఉదయాన్నే మేము బయలుదేరుతాం అయ్యగారు అన్నాడు. మైండ్ పోయింది నాకు. ఆదివారం ఉదయం వెళ్తారా? అదేంటి బాబు, నువ్వు ఎవరు బోట్ అని అంటే పలానా వ్యక్తి బోట్ అని చెప్పాడు. వాళ్ళు చర్చికి వెళ్ళరా అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు. ఆయన వెళ్తాడు చర్చికి. ఎవరు? సరంగి వెళ్తాడు చర్చికి, బోటునేమో నీటి మీదకి పంపిస్తాడంటే. ఏ రోజు? ఆదివారం. మరి మీరు వెళ్ళలా చర్చికి అని అడిగా. మీరు వెళ్ళరా చర్చికి అని అంటే, మేము చర్చికి వెళ్ళే వాళ్ళమే పాస్టర్ గారు, కానీ సరంగి ఏది చెప్తే అది చేయాలిగా. ఒప్పుకోడు ఆయన. ఆదివారం పూట ఒకవేళ ఆపి సోమవారం వెళ్తామని మేము చెప్తే ఒప్పుకోడు ఆయన. మీరు చెప్పేది నేను వినాలా, మేము చెప్పేది నువ్వు వినాలా అని అంటాడు ఆయన. ఆదివారమే వెళ్ళాలి అయ్యగారు అన్నాడు. ఇక ప్రార్థన చేసి పంపించాను. సరిగ్గా ఆదివారం వెళ్ళారు, అలల దాటి వెళ్ళారు. నిజంగా జరిగినది చెప్తున్నాను నేను, కల్పిత కథ కాదు. తర్వాత ఆదివారం సాయంత్రమే మరలా వెంటనే నాకు ఫోన్ చేశారు, అయ్యగారు వచ్చేసాము బ్యాట్ నుంచి అని. ఈసారి నాకు ఫోన్ చేసింది ఆ తమ్ముడు కాదు. చెప్పండి మీరు ఎవరు చేసి ఉంటారు? సరంగి. పాస్టర్ గారు మేము వచ్చేసాము, కాస్త ఇంటికి రండి ప్రార్థన చేయాలన్నాడు. ఏంటన్నా ఏం జరిగింది? వేటకెళ్ళారు కదా, బోటు మీదకి ఎక్కువ ప్రార్థన చేయించుకున్నారుగా, నేను చేశానుగా, పంపించానుగా, ఏంటి సాయంత్రానికల్లా వచ్చేసారు అని అంటే, ఏమైందో ఏమో తెలీదు, అలల దాటి కొంత దూరం ముందుకెళ్ళేసరికల్లా అప్పటి వరకు బాగానే ఉంది, ఇంజిన్ పాడైపోయింది, రిపేర్ వచ్చింది. వెంటనే వచ్చేసాము, ఇంజిన్ తీసుకుని వెళ్ళి చూపిస్తే 15,000 అయింది అన్నాడు. 15,000. అప్పటికే బత్యానికి పెద్ద బోట్ అది 30,000 అయింది.
ఐసుకి, డీజిల్కి, బియ్యానికి, వగైరా సరుకులకి 30,000 అయింది. ఇప్పుడు అది కాక మరలా ఇంజిన్కి ఎంత అన్నాడు? 15,000 అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ఒకవేళ ఆ రోజు ఆగుంటే, ఆదివారం చూసుకొని ఎల్లుంటే ఎట్లుండేది? ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. వెంటనే ప్రార్థన చేసి చెప్పాను, అన్నా ఆదివారం పూట వెళ్ళకండి అన్న. దేవుడు ఎందుకో చిన్న సమస్య, 15,000 ఎక్కువే, కానీ అల్ల దాటిన తర్వాత ఇది జరిగింది. లేకపోతే ఒకవేళ మీరు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంజిన్ ప్రాబ్లం అయి ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? మీ పరిస్థితి ఏంటన్నా? ఆలోచించండి అన్న. ఇంకెప్పుడు ఆదివారం ముందు పెట్టుకొని వెళ్ళకండి అన్న, సోమవారం ఆగి వెళ్ళండి అన్న అని ఆ రోజు నేను చెప్పిన మాట తీసుకొని, వాళ్ళు వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు, ఆ రోజు తీసుకొని ఈ రోజు వరకు కూడా, ఒకవేళ వాళ్ళు శుక్రవారం దిగిపోయారు అనుకో, శనివారం చూసుకొని, ఆదివారం చర్చి చూసుకొని, సోమవారం వెళ్తున్నారు. అలా వెళ్ళిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఇంజిన్ ప్రాబ్లం రాలేదు. విస్తారమైన చేపల దేవుడు ఇచ్చాడు. వాళ్ళకున్న సమస్యలని దేవుడు తీర్చేశాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం చూద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంజిన్ సమస్య ఎందుకు వచ్చింది? ఆదివారం రోజు బయలుదేరినందుకు, వేటకి వెళ్ళినందుకు కాదు, ఆదివారమే వెళ్ళినందుకు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నా విశ్రాంతి దినమున నువ్వు దేవుని మందిరములో గడపాలి. నా విశ్రాంతి దినమును నువ్వు పోగొట్టుకోకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధమైన దినం. విశ్రాంతి దినము అతి పరిశుద్ధమైన దినం. ఆ రోజు దేవుడు ఆశీర్వదించిన దినమది. నువ్వు ఆ రోజు ఏ ఊర్లో ఉన్నా, ఈ ఊరు నుండి వేరే ఊరు వెళ్ళినా, ఆదివారం అనగానే ఆ రోజు వేరే చర్చికి వెళ్ళిపోవాలి నువ్వు, అంతే. ఆదివారం అనే నాడు ఒక పక్షి తన గూటికి ఎలా వెళ్ళిపోద్దో, మనం కూడా ఒక పక్షులమైనప్పుడు ఆధ్యాత్మికంగా మన గూటేది, మన గూడేది, మన నివాసం ఏది, మన ఇల్లేది? దేవుని మందిరం. పిచ్చుకలకు ఎలా గూడుందో మనకు కూడా ఒక గూడు, మనల్ని బలాభివృద్ధి చేసే గూడు, మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే ఆశ్రయ దుర్గము ఏమిటి అని అంటే, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవాది దేవుడు మనకు దయచేసిన దేవుని మందిరం అనే ఆశ్రయ దుర్గం ఇచ్చాడు. కొట్టు తప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా. ఈ దేవుని ఆశ్రయ దుర్గం అనే మందిరమునకు నువ్వేమవ్వాలి అంటే ఆసక్తిగా రావాలి. మందిరమును వెనకబెట్టి నువ్వు పనులకు వెళ్ళటం, మందిరమునకు వెనకబెట్టి నువ్వు ప్రయాణాలు చేయటం, మందిరమును వెనకబెట్టి ఆదివారం రోజే, కొంతమంది నా విశ్వాసులు, ఎవరో సంగతి ఎందుకు, నా విశ్వాసులే ఆదివారం నాడు ఫోన్ చేసి పిలిచి, అయ్యగారు ఊరు వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటారు. అమ్మా ఆదివారం ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చుగా అంటుంటా. తప్పు. ఆదివారం చర్చి చూసుకుని వెళ్ళు. ఒకవేళ అత్యవసరమైన పని, బలహీనమైన పనో, వ్యాధి బాధల పనో, ఎవరైనా చనిపోయిన అవసరమైతే పనో, లేకపోతే ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్ళు, తప్పులేదు. అంత అత్యవసరమైన పని కానప్పుడు ఆదివారం ప్రార్థన చూసుకుని వెళ్ళు, ప్రార్థన చూసుకుని వెళ్ళు. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, ఒక్కరోజు దేవుని ఆవరణములు అడుగు పెడితే ఎన్ని దినాలు అడుగు పెట్టినట్టు? 1000 దినాలు, 1000 days. 365 days ఈక్వల్ టు 1 year. 1000 days అనగా గమనిస్తే, ఉదాహరణగా అప్రాక్సిమేట్లీగా 3 years. ఒక్కరోజు మందిరంలోకి వస్తే నువ్వు 3 సంవత్సరాలు వచ్చిన దానివి. ఒక్కరోజు మందిరాన్ని పోగొట్టుకుంటే నువ్వు 3 సంవత్సరాల ఆశీర్వాదాలు పోగొట్టుకున్న దానివి. ఆలోచించు. కేవలం ఒక ఆదివారం గురించి నేను చెప్పట్లా. శుక్రవారం ప్రార్థన జరుగుతుందా, ఆ రోజు మందిరంలోకి రా. ఆన్లైన్ ప్రార్థన జరుగుతుందా, ఆ రోజు దేవుని మందిరంలో గడుపు. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయా దేవుని మందిరములో, ఆ రోజు దేవుని మందిరంలో ఉండు. నువ్వు ఒక్క రోజు గడిపితే 1000 దినాలు దేవుడు నీ మీద ఆశీర్వాదాలు పొంగి పొర్లిచ్చేటట్టుగా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించేది నా యేసయ్యా. కొట్టండి చప్పట్లో. పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. కురిసింది తొలకరివాన నా గుండెలోన చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై. చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై. నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయయే ఎర్మోను మంచువలే పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆరాధించి ఆనందించే నా జీవితాన పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమునిచ్చితివే. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. తడిసి మునిగి తేలెదనయ్యా దయా సాగరా పడు, తడిసి మునిగి తేలెదనయ్యా దయా సాగరా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. మీరు పడండి. పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. బోలో కృష్ణ మహారాజ్కే. దీవెనలు ఎలా ఉంటాయంట? పొంగి పొరిలి ప్రవహిస్తాయి. ఎప్పుడు? నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, మంచం మీద హాయిగా పడుకున్నప్పుడు, హాల్ నైట్కి రాకుండా, ఉపవాస ప్రార్థనలకు రాకుండా 3 పూట్ల చక్కగా తినేసి హాయిగా పడుకున్నప్పుడు పొంగి పొరలేది ప్రవహించేది, గిన్నె నిండి పొంగి పొరలేది ఆశీర్వాదాలు. ఉపవాసం ఉండి ఆలయంలోకి వచ్చి కనిపెట్టు. నిద్ర మానుకొని సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కనిపెట్టు. ఆదివారం నాడు పనులు, భారమైన పనులు పెట్టుకోక, ప్రయాణాలు పెట్టుకోక ఆలయంలోకి వచ్చి ప్రార్థించి కనిపెట్టు. చూడు, దీవెనలు ఎక్కడ ఉంటాయి తెలుసా? ఎదురింట్లో ఉండవు, పక్కింట్లో ఉండవు, పక్కన వాళ్ళ గృహాల్లో ఉండవు. నీ మీదకి వచ్చి పొంగి పొర్లి ప్రవహిస్తాయండి. చప్పట్లు కొడదామా, దేవునికి స్తోత్రం చూద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవం విత్తనము వంటి అనుభవం. 1 గంటకు ముగిస్తా. రెండవ అనుభవం విత్తనము విత్తాము, నాటబడింది. ఇప్పుడు తర్వాత అనుభవం ఏమైందండి? విత్తనం ఏమైంది? ఇది ఎవరు విత్తనాలు చూడనట్టు చెప్తున్నారే? ఏం విత్తనాలు చూడలేదా? మొక్కలను చూడలేదు? చెప్పండి. విత్తనం తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మొలకెత్తిద్ది, మొక్క అయింది. ఇంతెత్తు మొక్క అయిందండి. ఇంతెత్తు మొక్క అయింది. అది మామిడి మొక్కో లేకపోతే అది జామ మొక్కో. అబ్బో, జామ మొక్క అనగానే, మామిడి మొక్కలు అనగానే బాగా కళ్ళు తెరుస్తున్నారే. రేపు 5వ నెలలో మా ఇంటి దొడ్లో ఉందిగా మామిడి చెట్టు. ప్రార్థించండి ఫలాలు బాగా కాయాలని. అవి బాగా వచ్చిన రోజున ఒక్కొక్క ఇంటికి 5-6 కాయలు పంపుదును గాక. తొందరపడి దిగకండి. నేను ఇచ్చే వరకు ఓపిక పట్టండి. ఏదో మిమ్మల్ని నవ్వించాలని చెప్పా. ఇప్పుడు అది మొక్క అయింది. ఒక చెట్టు, ఒక విత్తనము మొక్క అయింది. ఆ మొక్కగా ఉన్న సమయంలో అనుకోకుండా గాలివాన వచ్చిందండి. ఓ తుఫాను వచ్చేసిందండి. ఆ రాత్రి వేళ అనుకోకుండా వచ్చిన గాలివాన తుఫాను వలన ఆ మొక్క ఎక్కడ వంగిపోతుందోనని, మొక్క ఎక్కడ ఇరిగిపోతుందేమోనని, ఆ విత్తబడిన విత్తనం మొలకెత్తిన చోట మొక్కగా మారినప్పుడు తుఫాను గాలికి, ఎదురు గాలికి దానికి అడ్డు ఆపు ఏమీ లేదు కాబట్టి ఆ చెట్టు వంగిపోతున్న సమయంలో కాపరి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? దానికి ఎదురుగానే ఒక కర్రని నాటుతాడు. బరువైన కర్రని, స్టాండర్డ్ కర్రని, ఒక దిమ్మును నాటి, ఈ దిమ్ముకి లేకపోతే ఈ కర్రకి లేకపోతే ఈ బొంగుకైనా ఆ మొక్కకి ఏం చేస్తాడు? మధ్యలో సపోర్ట్గా తోడేస్తాడు. చిన్నతనం నుండి చూస్తున్నా పెద్దయ్య గారు చేసే పనులు అయ్యాయి. నా చేత చేయించేవాడు కదా, ఆయన చేసేవాడు, నేను చూసేవాడిని. ఓ తోడేస్తాడు కదండి. ఇప్పుడు మొలకెత్తిన ఆ మొక్క ప్రక్కన ఉన్నటువంటి ఒక దిమ్ముకి సపోర్ట్గా ఒక తాడు కనపడుతుంది. ఈ దిమ్మేంటి, లేకపోతే ఈ బొంగేంటి, ఈ కర్రేంటి, ఈ సపోర్టుగా ఉన్నటువంటి తాడేంటో చెప్తాను, వినండి. తాడేంటో చెప్తాను. ఆధ్యాత్మికంగా దేవునిలో అడుగు జాడల్లో ఎదుగుతున్న నీవు ఒక మొక్క వంటివి జీవితం నీదైతే, నాదైతే, ఇప్పుడు ప్రక్కన సపోర్టుగా ఉన్న కర్ర ఏంటో తెలుసా? దావీదంటాడు, యెహోవాయేనా ఆధారం, యెహోవాయేనా ఆశ్రయం. ఇప్పుడు ఆ మొక్కకి ఆధారం ఎవరయ్యారు? కర్ర అయింది. ప్రతి విశ్వాసికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు వారు.
ప్రతి విశ్వాసికి ఆధారం యేసుక్రీస్తు వారు అనగా దేవుడు. రెండవదిగా దేవుడు తర్వాత కాపరి, సేవకుడు. మూడవదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రతి విశ్వాసికి ఆధారం ఎవరు అవ్వాలంటే ఒకటి దేవుడు అవ్వాలి, రెండవదిగా సేవకుడు అవ్వాలి, మూడవదిగా సంఘం అవ్వాలి. నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివేనా? చూడండి ఇటు కొంచెం మీ మైండ్లో పక్కకు దొరిలినాయి అనుకో, వెంటనే పక్షి వచ్చి ఎత్తుకుపోద్ది. ఏంటది? అది ఎత్తుకొని వెళ్ళనివ్వకుండా కదా నా బాధ. ఇది గొంతు పోయేటట్టు మా ప్రయాసం. ఉదయమే బ్యాటరీలు కొనొచ్చా, నా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్ళి బ్యాటరీలు కొనుక్కొని వచ్చాం. డ్యూరో సెల్లు. రికార్డింగ్లో వింటే మీరు కూడా వినండి, అందరూ ఆలకించండి. ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడాలి, సేవకులు మీద ఆధారపడాలి, సంగమ మీద ఆనుకోవాలి. ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడకుండా, దైవజనుల మీద ఆధారపడకుండా, సంఘంని వదులుకోకుండా, సంఘమును కనిపెట్టుకుంటూ, సేవకులను కనిపెట్టుకుంటూ, దేవునిని కనిపెట్టుకుంటూ ఏ విశ్వాస అయితే జీవిస్తాడో ఆ మొక్క కర్రకు ఆనుకున్నంత కాలం ఆ మొక్క వంగిపోద్దా? చెప్పండి చిన్నమ్మ గారు, ఇటు చూడండి. వంగిపోద్దా? వంగదు. భలే ఊపేవతాల వంగదు. అది నిటారుగా నిలబడిద్ది కానీ వంగదు, అది విరిగిపోతుంది. మన ఆధ్యాత్మిక జీవితము వంగిపోకుండా, వాడిపోకుండా, పడిపోకుండా, పాడైపోకుండా మన ఆధ్యాత్మిక జీవితము ఒక కొమ్మ వలె నిటారుగా నిలబడాలంటే మనం ఆధారపడవలసిన దేవుని మీద మనం ఆధారపడదుముగాక. దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. నాకు ధనం ఉంది, నేను ధనం మీద ఆధారపడతానంటే, నాకు బలం ఉంది, నేను బలం మీద ఆధారపడతానంటే, నాకు బుద్ధి బలం ఉంది, నేను బుద్ధి మీద ఆధారపడతానంటే లేదు. దేవుని మీద ఆధారపడు, వాక్యం మీద ఆధారపడు, సంఘం మీద ఆధారపడు, సంఘ సహవాసాన్ని వదులుకోకుండా ఉండు. నువ్వు ఆధ్యాత్మికంగా ఫలిస్తావు. ఇప్పుడు కర్ర దేవుడు అయితే, సంఘం అయితే, ఇప్పుడు ఆ మొక్క నీవైతే, మొక్కకి కర్రక మధ్యలో తాడుందన్ననే. ఆ తాడేంటో తెలుసా? ప్రార్థనా జీవితం. ఏం జీవితం? ప్రార్థనా జీవితం. ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్తా. సెల్ ఫోన్ ఛార్జర్ ఉందండి, ఛార్జర్ ఉంది. ఛార్జర్కి ఒక వైర్ ఉంటుంది, ఛార్జింగ్ వైర్ ఉంటుంది. ఈ ఛార్జింగ్ వైర్కి ప్లగ్కి మొబైల్కి ఛార్జింగ్ పెట్టావు. ఇప్పుడు స్విచ్ బోర్డ్లో ఆ ప్లగ్ పెడతావు, తర్వాత స్విచ్ చేస్తావు. వైర్ లేకపోతే పవర్ సప్లై అయితే ప్రతి ఫ్యాన్ అయినా, ప్రతి లైట్ అయినా, ప్రతి ఛార్జింగ్ వైర్ అయినా ప్రతిదానికి ఒక వైర్ ఉండాలి. ఏంటి ఆ వైర్ అంటే? అది సప్లై చేసే వైరు, అది పవర్ని సప్లై చేసే వైరు. ఇప్పుడు ఆ మొక్కకి కర్రక మధ్య తాడు లేకపోతే ఏమైందంటే మొక్క మరలా వంగిపోద్ది. కర్ర ఒకటి వేసేవలే నిలబడిద్దులని తాడుతో కట్టకుండా, తాడు లేకుండా అలాగే పెట్టావు, ఎలా ఉంటుంది మొక్క? వంగిపోయే ఉంటుంది. సంఘం ఉందలే, దేవుడు ఉన్నాడులే, సేవకుడు ఉన్నాడులే అని నువ్వు సంఘానికి రాకుండా, నువ్వు దేవుని మీద ఆధారపడకుండా, నువ్వు ప్రార్థనా జీవితం అనే తాడు లేకుండా, ప్రార్థనా జీవితం అనే సహవాసం లేకుండా నువ్వు నిలబడలేవు. ప్రతి విశ్వాసికి సంఘం అనే ప్రార్థన సహవాసం ఉండాలి తెలుసా? మొన్న ఒక చెల్లి ఇంటికి వెళ్ళా. ఆ చెల్లి చెప్పిన మాట నన్ను ఎంతగానో బలపరిచింది. అన్న, నాకే కష్టం వచ్చినా నా కొరకు ప్రార్థన చేసే మా పాస్టర్ గారు ఉన్నారన్న, నా కొరకు ప్రార్థన చేసే సంఘం ఉందన్న, మా భర్త మారు మనసు కొరకు ఉపవాసాలు ఉంటున్న 100 మంది ఉన్న సంఘం నాకు ఉందన్న, చాలన్నా అంది. ఎంత ఆనందం వేసింది తెలుసా? మా వారు ఉన్నారనలా, మా బంధువులు ఉన్నారనలా, నాకు ఆత్మీయులు ఉన్నారన్న అంది. నిజమే కదా? రక్త సంబంధికుల కన్నా, అయిన వారు కన్నా, తోడబుట్టిన వాళ్ళ కన్నా, తోబొట్టువుల కన్నా గొప్ప బంధం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన సంఘం అనే బంధం. కొడదామా చప్పట్లో ఒకసారి? దేవునికి స్తోత్రం చూద్దాం ఒకసారి హల్లెలూయా. సంఘం అనేది నువ్వు ఏడుస్తుంటే నీతో పాటు ఏడ్చిద్ది తెలుసా? సంఘం. నువ్వు కష్టంలో ఉంటే నీతో పాటు కూడా వచ్చి నీ కష్టాన్ని తీసుకుంటుంది సంఘం. నువ్వు మరణకరమైన దశలో ఉంటే ఇదిగో నీ కొరకు అంగలార్చిద్ది సంఘం తెలుసా?
నువ్వు చనిపోతే నిన్ను సాగనంపటానికి కూడా సమాధి గుంట దగ్గరకు కూడా వచ్చి, అంటే ఆఖరి యాత్ర వరకు కూడా నీతో పాటు వచ్చి, నువ్వు మరణిస్తే నీ మీద మట్టి వేసేదాకా కూడా సంఘం ఉంటుంది. మరణించబడినటువంటి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళ చేదోడు వాదోడుగా నిలబడటానికి కూడా ఏముంటది ఈ లోకంలో అంటే, బంధువులు వదిలేస్తారేమో, అయిన వారు వదిలేస్తారేమో, సంఘం వదిలేసిద్దా? సంఘం వదలదు. సంఘం అంత గొప్పదండి. ఈరోజు సంఘం విలువ తెలియట్లే. సంఘం అనేది ఒక కుటుంబం తెలుసా? సంఘం అనేది ఒక అన్న చెల్లుల బంధం. ఇది సంఘం అనేది ఒక అక్క తమ్ముడు బంధం. నీ సంఘ కాపర నీకు తండ్రి, నీ సంఘములో నీ తోటి విశ్వాసి అక్క చెల్లెళ్ళు. ఈ బంధం దేవునితో ముడిపడిన బంధం. ఇది మనం ఉన్నంత వరకు ఈ బంధం మనతోనే ఉంటుంది. మనం ఆనందాన్ని ఉన్నప్పుడు ఆనందాన్ని పంచుకుంటుంది, మనం ఆవేదనలో ఉన్నప్పుడు ఆవేదాన్ని పంచుకుంటుంది, మన కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీరు తుడచడానికి కన్నీరు విడిచి అంగలార్చేది ఎవరో తెలుసా? సంఘం. కనుక ప్రార్థననే తాడు నిన్ను వదులుకోక. కాపర ఏం చేశాడంటే తాడేశాడు, కానీ గట్టిగా వేయలే ముడి. ఈ లోపల మా కోరేష్ లాంటి వాడు వెళ్ళి ఏం చేశాడంటే తాడుని కత్తిరి తీసుకొని కట్ చేసేసాడు. తాడుని కత్తిరి తీసుకొని కట్ చేసేసాడు. కట్ చేసేస్తే ఏమైపోయింది? మరలా మొక్కకి కర్రకి ఉన్న రిలేషన్ పోయింది. వాడు కాదులే, మరలా వాడని బాధపడకండి, ఉదాహరణకి చెప్పా. దుష్టుడు వచ్చి కొన్ని సందర్భాలలో నీకు సంఘానుకున్న సహవాసం అనే రిలేషన్ వాడు కట్ చేస్తాడు. అపవాది అనేవాడు కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే నీకు దైవ సేవకులకు ఉన్నటువంటి ఆ రిలేషన్ కట్ చేస్తాడు. నీకు వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వాడు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. అప్పుడు ప్రార్థనకు దూరం అవుతారు, సంఘ క్రమాలకు దూరం అవుతారు, మందిరానికి దూరం అవుతారు, వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితానికి దూరం అవుతారు. అలా దూరం అయినప్పుడు నువ్వేమైపోతావో తెలుసా? పైకి బాగున్నట్టే కనిపిస్తున్నా నీ జీవితం నెమ్మదిగా మోడు బారిపోయినట్టుగా అయిపోద్ది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం మోడు బారిపోయినట్టుగా, ఎండిపోయినట్లుగా, వాడిపోయినట్లుగా ఉండకుండా నిజమైన ద్రాక్షబల్లి వలె నువ్వు ఫలించే అనుభవంలో నువ్వు ఉండాలి అని అంటే నువ్వు ఏమి వదులుకోకుండా ఉండాలి తెలుసా? సంఘ క్రమాన్ని వదులుకోకుండా ఉండాలి, సంఘములో ప్రార్థన అనుభవాన్ని వదులుకోకుండా ఉండాలి. రెండోదిగా దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని వదులుకోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. పాడండి. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతిమయముల్లో నీకే. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. లాస్ట్ లో పాడుదులే, అప్పుడే స్వరాన్ని వదలగా. మూడవ అనుభవం ఏమిటి? విత్తనం నాటావు, మొక్క అయింది, గాలివానలు వచ్చినప్పుడు కర్రని తాడును సపోర్ట్ గా చేసుకున్నావు. కర్ర ఎవరు? దేవుడు. రెండోదిగా దైవజనులు. మూడోదిగా సంఘం. ఇప్పుడు దేవుడు, దైవజనుడు, సంఘము, మొక్క మనము. ఇప్పుడు మనకు ఆధారము సంఘము, దేవుడు, సేవకులు. మధ్యలో ఉన్న తాడేమిటి?
ప్రార్థన జీవితం. మూడవదిగా మొక్క కాస్త చెట్టు అయింది. మొక్క కాస్త చెట్టు అయింది. బాగా గమనించండి, ఒక విత్తనము మొక్క నుండి ఇప్పుడు చెట్టు అయిందంటే దాని వేరేమైనట్టు చెప్పాలి. దాని వేరేమైనట్టు లోతుగా వెళ్ళింది ఆ వేరు. కొన్ని చెట్లు చూడండి, చెట్టు ఒక చోటు ఉంటే దాని వేర్లు ఎక్కడ ఉంటాయి తెలుసా? చాలా దూరం వెళ్తాయి, కింద నుండి లోతుగా, కింద నుండి ఇంటి కిందకు కూడా వెళ్ళిపోతాయి వేర్లు. మా కొబ్బరి చెట్టు అయితే దడి పక్కన ఉంటే దాని వేర్లు ఇంటి కింద కూడా ఉంటాయి. వేరు అనేది ఎంతో లోతుగా పికిలించుకొని లోతుగా వెళ్ళింది. వేరు ఎంత లోతుగా వెళ్ళితో చెట్టు అంత ఎత్తుగా ఎదిగిద్ది. మూడోదిగా, నువ్వు ఆధ్యాత్మికంగా ఒక చెట్టు వలె ఎదగాలంటే మూడోదిగా నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం అనే వేరు. కొన్ని విత్తనాలు త్రో పక్కన పడ్డాయి, ఏమైనాయి? పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళినాయి. కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, వేరు లోతుగా లేనట్టు వల్ల ఆ మొలకెత్తిన మొక్కలు ఏమైపోయినాయి? ఎండిపోయింది. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, ఏమైనాయి? ముళ్ళు అణిచి వేసాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, ఏమైనాయి? 30 అంతుల 60 అంతుల 100 అంతుల ఫలించాయి. చెట్టు ఫలించిందంటే దాని వేరు ఏమైంది? లోతుకెళ్ళింది. విశ్వాసం అనే వేరు లోతుగా వెళ్తుంది. కొన్ని వేర్లు లోతుగా వెళ్ళే కొద్దీ లోపల ఏమైనా రాళ్ళు రప్పలు లోపల ఏమైనా ఉంటే అక్కడతోనే వేరు ఆగిపోదండి. లోపలికి వెళ్ళినాక అక్కడతోనే వేరు ఆగిపోద్దు. దాని పక్కన ఏమైనా ప్లేస్ ఉండిద్దేమోనని ఎత్తుక్కొని మరీ పెకిలించుకొని మరీ లోతుగా వెళుతుంది. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసం అనే వేరు నువ్వు లోతుగా వెళ్ళకపోతే పైపైన నీ వేరు ఉంటే ఏమైపోతావు తెలుసా? ఎండిపోతావు. నువ్వు లోతుగా వెళ్ళాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ లోతైన విశ్వాసంలోకి రావాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మోషే దేవునితో ముఖాముఖిగా చూచిన వాడయ్యాడు. అబ్రహాముకి 100 ఏళ్ల వయసులో బిడ్డనిస్తానని దేవుడు 75 ఏళ్ల వయసులోనే చెప్పి ఆకాశంలో నక్షత్రాలు చూపించి నీ సంతానము నక్షత్రముల వలె విస్తారముగా ఇస్తానని చెప్పినప్పుడు నమ్మాడు. అబ్రహాము నమ్మాడు. నమ్మటానికి ఆధారము లేని కాలంలోనే నక్షత్రాలను చూసి దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని నమ్మాడు. అది విశ్వాసం. తెలుసా? మనం ప్రతిదినము దేనితో బ్రతకాలి తెలుసా? విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసంతో మందిరానికి రావాలి, విశ్వాసంతో పని చేయాలి, విశ్వాసంతో వల వేయాలి, విశ్వాసంతో పరీక్ష రాయాలి, విశ్వాసంతో డ్యూటీ చేయాలి, విశ్వాసంతో పరిచర్య చేయాలి. ప్రతి దానికి విశ్వాసం. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం. ముగింపుకు వస్తున్నాను. ఒకటి విత్తనము, రెండవది మొక్క, మూడవదిగా చెట్టు, నాలుగవదిగా ఇప్పుడు ఆ చెట్టు ఏమవ్వాలి చెప్పండి? కాయలు కాయాలి, ఫలాలు ఇవ్వాలి. ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టుకి ముందు ఏమొచ్చింది? పూత వచ్చింది. ఈ పూత పడే సమయంలో ఆ పూతని తినివేయటానికి, ఆ ఫలాలు రానివ్వకుండా చేయటానికి కొన్ని రకాల తెగుళ్ళు పడతాయి చెట్లకి, కొన్ని రకాల పురుగులు సంభవిస్తాయి. ఆ చెట్టు ఆకులను, కొమ్మలను, పూతలను తినివేయటానికి, ఫలాలు రానివ్వకుండా చేయటానికి. అది గమనించిన కాపర ఏం చేస్తాడంటే, ఓహో చెట్టు పురుగు పట్టిందే, దీన్ని ఎలాగైనా తీసుకొని కొట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చి మందులు కొనుక్కొని వచ్చి ఆ మందులు చల్లాలి, ముందేయకపోతే పురుగు చావదు, ముందేయకపోతే ఆ తెగులు చనిపోదు, ముందేయకపోతే పూతంతా రాలిపోతాయి, చెట్లలో ఫలాలు రావు అని ఆలోచన చేసి మందు జల్లిస్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలాలిచ్చే సమయంలో, ఫలించే సమయంలో, ఆశీర్వదించే సమయంలో అపవాదిగాడు ఎలా జ్వరపడతాడంటే పురుగు వలె జ్వరపడి నిన్ను పాడు చేయాలని చూస్తాడు. అటువంటి సమయంలో నీకు ఒక ఔషధం అవసరం. ఏంటి ఔషధం చెప్పండి? ఏంటి?
దేవుని వాక్యం అనే ఔషధం. దేవునికి స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. 119వ కీర్తన చివరి వచనము నేను చెప్పి నేను ముగిస్తా. 119వ కీర్తన 28వ వచనం. 119వ కీర్తన 28వ వచనం. చూసావా? నీ వాక్యము చేత నన్ను స్థిరపరిచెను. ఒక చెట్టుకి పురుగు పట్టితే దానికి ముందు అనేది ఎలా కొడతామో అలా అవసరమో, ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించే సమయంలో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని అపవాది అనేవాడు తెగులుగా పురుగుగా వచ్చి నిన్ను పాడు చేయడానికి సంభవించినప్పుడు, నీలోనికి వాక్యము వంటి ఔషధం వెళ్ళినప్పుడు, వాక్యమును నువ్వు తీసుకున్నప్పుడు, వాక్యమును నువ్వు చదివినప్పుడు, వాక్యమును నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు, వాక్యం ద్వారా నువ్వు ఉపదేశించబడుతున్నప్పుడు, ఈ వాక్యం ఏం చేసిద్ది అంటే పురుగును ఏం చేసిద్ది? చంపేసిద్ది. తెగులును చంపేసిద్ది. విషాన్ని విరిచేసిద్ది. దేవుని వాక్యం. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నావా వాక్యం? మనకు అన్నిటికంటే అత్యంత కష్టతరమైంది ఏంటో తెలుసా? వాక్యం వింటాం. అదే పాటల సమయంలో చూడండి, భలే హుషారుగా ఉంటారు. నేను మీ నుండి వచ్చినోడినే, నేను కూడా ఒకప్పుడు అంతే విశ్వాసంగా ఉన్నప్పుడు. ఆరాధన చేసేటప్పుడు భలే ఆనందంగా ఉంటాం, పాటలు పాడేటప్పుడు భలే ఉత్సాహంగా ఉంటాం. వాక్యం వినేటప్పుడు ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, అందరికి కాదులే కొందరికి విననివ్వడు వాక్యం అపవాది. వింటే ఏమవుతావు తెలుసా? నీ బ్రతుక్కు పట్టుకున్న ఆధ్యాత్మికంగా పురుగు నిన్ను తినేస్తూ ఉంటుంది. నీ భక్తి జీవితాన్ని, సమాధాన జీవితాన్ని, నెమ్మదితో నింపబడిన జీవితాన్ని తినేస్తూ ఉంటుంది. నిన్ను ఫలించనివ్వకుండా చేస్తుంది. యేసయ్య దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు చూశాడు, అంజూరపు చెట్టు. చెట్టు బాగానే ఉంది, కొమ్మలు బాగానే ఉన్నాయి, ఆకులు బాగానే ఉన్నాయి, కానీ ఏమి ఇవ్వట్లేదు, అది ఫలాలు ఇవ్వట్లే. శపించేసాడు దాన్ని. నువ్వు సంవత్సరాలు గడిచే కొద్దీ నీలో నుండి ఏం రావాలి? ఫలాలు రావాలి. మామిడి చెట్టు దాని కాలానికి అది ఫలాలు ఇస్తుంది కాబట్టి ఆనందిస్తూ ఉంటాం మనం. ఒక చెట్టు, ఏ చెట్టు అయినా కానీ అది ఫలాలు ఇస్తే ఆనందిస్తాం. నువ్వు కూడా, నేను కూడా ఆధ్యాత్మికంగా నువ్వు ఫలిస్తూ ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, సాత్వికం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఆశా నిగ్రహం, నమ్మకత్వం, 9 రకాల ఆత్మఫలములను ఫలించాలి. కృపావరములో ఫలించాలి. ప్రవచన వరాల్లో ఫలించాలి తెలుసా? ప్రార్థనలో నువ్వు ఫలించాలి తెలుసా? ఫలములు లేని చెట్లుగా మనం మిగలకూడదు. ఈ 2026 సంవత్సరములో బేతేలు ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఫలాలిచ్చే చెట్లుగా మారుదురుగాక. ప్రార్థనలో ఫలాలిచ్చేవారుగా మారుదురుగాక. కృపావరములో ఫలించేవారుగా మారుదురుగాక. ఆత్మఫలములో ఫలించేవారుగా మారుదురుగాక. అలా మీరు ఫలించేవారుగా మారినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూసిన దేవుడు ఆనందిస్తాడు. ఫలించావా? ఎంత ఫలించావు? ప్రార్థనలో ఎంత ఫలించావు? వాక్యం అనుభవంలో ఎంత ఫలించావు? ఉపవాస ప్రార్థనలో ఎంత ఫలించావు? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫలించుటే వర్ధిల్లుట. ముగిస్తున్నా. ఒక విత్తనముగా ప్రారంభమైన మన విశ్వాస జీవితం మొక్కయి, చెట్టయి, ఆ తర్వాత ఫలాలిచ్చే చెట్టవాలి. ఫలాలిచ్చే చెట్టవాలి. అలా అవ్వాలంటే మందిరమును విడవక, సంఘమును విడవక, విశ్వాసమును విడవక, ప్రార్థనా జీవితాన్ని విడవక, దేవునిలో అంటు కట్టబడిన అనుభవంలో ఉన్నప్పుడు నీవు ఫలించుదువుగాక, నీవు దీవించబడుదువుగాక, నీవు స్థిరపరచబడుదువుగాక, దేవుని కృపతో నీవు నింపబడుదువుగాక. కళ్ళు మూసుకోండి. ప్రేమిలక్క ప్రార్థిస్తుంది. కళ్ళు మూసుకోండి అందరూ. నా తండ్రి, పుడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు. మరి అలాగే నాయన, ఎంతవరకు మేము పాడిన పాటలు